ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో సర్పంచుల పరిస్థితి దారుణంగా తయారైంది. అప్పులు చేసి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తే ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయడం లేదు. దీంతో సర్పంచులు అప్పుల ఊబిలో కూరుకుపోయే పరిస్థితి నెలకొంది. బిల్లులు చెల్లించాలంటూ సర్పంచులు ఎన్నిసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా స్పందించడం లేదు. కొందరైతే అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోవడం లేదు. తాజాగా గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు మంజూరు చేయాలంటూ జగిత్యాల జిల్లాలో సర్పంచులు పెట్రోల్ డబ్బాలతో నిరసన తెలిపారు. జగిత్యాల మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో బిల్లు రావడం లేదని సర్పంచులు పెట్రోల్ డబ్బాలతో నిరసన తెలిపారు. లక్షలు పెట్టి అభివృద్ధి పనులు చేస్తే బిల్లులు రాక అప్పుల పాలయ్యామని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను కూడా అధికారులు డైవర్ట్ చేశారని మండిపడ్డారు. సర్పంచులకు స్వేచ్ఛా పవర్ లేదా అని ప్రశ్నించారు. ఒక్కో సర్పంచ్కి 30 నుంచి 40 లక్షల బిల్లులు రావాలని, 4 నెలల నుంచి సఫాయి వాళ్ళు పనులు చేస్తున్నారని, బిల్లులు ఇవ్వకపోతే వాళ్లకు జీతాలు ఎలా ఇవ్వాలని నిలదీశారు. కరెంటు బిల్లులు ఎలా కట్టాలని ప్రశ్నించారు. ఇప్పుడు మేము చేసుకున్నట్టు 2 సంవత్సరాల నుంచి మాకు ఎంత ఇబ్బంది అవుతుంది. మేము ఎట్లా బతుకుతాం? సర్పంచులని అయ్యో సీను మొత్తం అమ్ముకుంటే పెట్టుకోవాలి. నాకు చెప్పండి. సఫాయి వాళ్ళు పని చేస్తారు. వాళ్ళకి ఎట్లా డబ్బులు ఇచ్చుడు? 4 నెలల నుంచి జీతం లేదు. వాళ్ళు పనికి రానంటారు. ఒకటి వాళ్ళకి జీతాలు మేము ఏడుకెళ్ళి ఇచ్చు చెప్పండి. మమ్మల్ని ఫోర్స్ చేస్తారు. ఎట్లా ఒకటి కరెంటు బిల్లు కట్టమని అంటున్నారు. ఎట్లా కట్టుడు? డబ్బులు వస్తలేదు. అవి ప్రత్యేకించి డబ్బులు కట్టాలంటే ఎక్కడికి వెళ్ళి కట్టుడు? ఇప్పుడు గ్రామ పంచాయతీ నుంచి పని చేస్తున్న డబ్బులు వస్తలేదు. ఇప్పుడు మేము 4 నెలల గ్రామ పంచాయతీ నుంచి ఈ సిసి రోడ్లు డబ్బులు వచ్చేటివి ఉన్నాయి. ఏపీ రెడీ పెట్టుకున్నాం. ఎంత ఇబ్బంది అవుతుంది మాకు. చెట్లు కొట్టించాలి కానీ వాళ్ళకి ఎక్కడి అందుకని మేము పెట్టాలి. ఈ అధికారం చేస్తుంది. ఎవరు చేస్తుంది? ఆడి ఉండి ఒక మీటింగ్ పెట్టుకొని మేము తీర్మానం చేసుకున్న పైసలే తీసుకుంటా అంటున్నాం. మేము ఏదో ఉట్టి పైసలు తీసుకున్నాం అంటలేము. మేము ఈ చేసిన డబ్బులు కూడా ఏది సీసోలు చేసినాం. అవి డబ్బులు లేవు. ఒక్కొక్క సర్పంచ్కి 40-50 లక్షలు రావాలి. మా మండలి 29 మంది సర్పంచ్లు ఉన్నారు. 30 లక్షలు ఉన్నాయంటున్నాం. 30 లక్షల రూపాయలు రికార్డు చూపిస్తాం మేము. దాన్ని ఎందుకు మరి ప్రభుత్వం 2 ఉంటుంది మాకు. మా అధికారులు మాకు 2 సంవత్సరాల నుంచి కరోనా వచ్చింది. ఆ కరోనా వచ్చినప్పుడు పనులు లేవు. ఇప్పుడు మేము చేసుకున్నట్టు 2 సంవత్సరాల నుంచి మాకు ఎంత ఇబ్బంది అవుతుంది. మేము ఎట్లా బతుకుతాం? సర్పంచులని అయ్యో సీను మొత్తం అమ్ముకుంటే పెట్టుకోవాలి. నాకు చెప్పండి. మిత్రులకు, వివిధ ప్రజాప్రతినిధులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. దాదాపు సర్పంచ్గా ఎన్నికై మేము 4.5 సంవత్సరాలు గడిచినప్పటికీ గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని గ్రామ స్వరాజ్యం అన్నారు. ఎవరు
పొమ్మని చెప్పలేవా నువ్వు అనలేవా పోతే పోనీ ఎందుకు పనిలేవా పొమ్మని అనలేవా మీతో మాకేమవుతుందా లేదా వదిలేస్తామన్నా మేడం మాట్లాడు అయిపోయింది ఒకటే నిమిషం అయిపోయింది మేడం అరే నేను తిప్పుతున్నా చెప్పు 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 చెప్పన్నా ఈరోజు సర్వస్వామ్యానికి వచ్చిన నాయకులకు జాతీయులకు నమస్కారాలు. మా ఇబ్బంది ఏంటంటే దాదాపు 5 సంవత్సరాలు అయింది మాకు దాదాపు వచ్చి ఈ వరకు పైసా మాకు ఇబ్బందులు ఉన్నాయి. మాకు జీతాలు లేవు, మా నిధులు లేవు. ఒక్కొక్కరికి 50 లక్షలు మాకు అప్పు ఉంది. చాలాసార్లు ఎమ్మెల్యే గారికి విన్నవించడం, కలెక్టర్ విన్నవించడం, మొన్న మంత్రి గారు కూడా విన్నవించడం. దయచేసి మన సమస్యలు పట్టించుకోవాలి, మాకు మొత్తం నిధులు శాంక్షన్ చేయాలని మేము మనకు కోరుకుంటున్నాం. చాలాసార్లు ఇవాళ చేసేసినాం, ఇవాళ మీ ధర్నాకు దిగుతున్నాం. దయచేసి దీన్ని అర్థం చేసుకోవాలి. పాత్రికేయుల మిత్రులకు మన నమస్కారం. తప్పకుండా దీనికి ప్రభుత్వానికి చేరవేయాలని మనం చేస్తున్నాం. బిల్లు వచ్చేంత వరకు చెప్పాను. నమస్కారం. మీడియా మిత్రులకు అటెండ్ అయినటువంటి మా సర్పంచ్లకు అందరికీ నమస్కారం. వాస్తవంగా మా లక్ష్మీపూర్ గ్రామం నాకు 38 లక్షల రూపాయలు రావాలి. ఇప్పుడు ఎంబీని కాడ కూడా చేసి ఉన్నా. ప్రస్తుతంగా మొన్న వచ్చిన SC/ST నిధులు, జనరల్ ఫండ్ నిధులు, కేంద్రం నుంచి వచ్చిన నిధులు కూడా తీసుకొని ఇస్తలేరు ఈ మండల ఆఫీసులు అధికారులు. ఎందుకంటే నేను ఎంపీని కాడ చేసిన డబ్బులు తీసుకుంటా అంటే ఎంపీని అడగాలి, ఎంపీడీని అడగాలి. మీరు అడిగినాకనే డబ్బులు తీసుకోరు అంటే మాకు స్వేచ్ఛ లేదా సర్పంచ్లకు? అసలు మాకు పవర్ లేదా? మాకు ఎందుకు ఇచ్చారు ఈ సర్పంచ్ల అధికారాలు? గవర్నమెంట్ మాకు తీసుకున్న అధికారాలు మేము గుట్టిగా ఏదో రికార్డు చేసుకొని పెట్టుకున్నాం కాదు. మా బాడీ ఉండి ఒక మీటింగ్ పెట్టుకొని మేము తీర్మానం చేసుకున్న పైసలే తీసుకుంటూ అంటున్నాం. మేము ఏదో ఉట్టి పైసలు తీసుకున్నాం అంటలేము. మేము ఈ చేసిన డబ్బులు కూడా ఏది సీసీలు చేసినాం, అవి డబ్బులు లేవు. ఒక్కొక్క సర్పంచ్కి 40-50 లక్షలు రావాలి. పల్లె సర్పంచులు ఎంతమంది ఉన్నారు? మా మండలం 29 మంది సర్పంచులు ఉన్నారు. కన్నప్పుడు గ్రామానికి 30 లక్షలు ఉన్నాయండి. 30 లక్షల రూపాయలు